సాధారణంగా విలన్ పాత్ర ఎంత బలంగా ఉంటే హీరోతో పోరాటం ఎంత బలంగా ఉంటే ఆ పాత్ర అంతగా ఎలివేట్ అవుతుంది. విలన్ అల్లాటప్ప అయితే ఆ పాత్ర కూడా తేలిపోతుంది. ఆడియన్స్ కి అంత తొందరగా కనెక్ట్ కాదు. కాబట్టి విలన్ పాత్రను బలంగా ప్రెజెంట్ చేస్తూనే హీరోను కూడా అదే రేంజ్ లో పైకి లేపే ప్రయత్నం చేస్తారు డైరెక్టర్లు. ఎప్పుడైనా సరే విలన్ పాత్ర హీరో పాత్రని డామినేట్ చేసేలా ఉండకూడదు. ఉంటే హీరోలు అంగీకరించరు. మరీ ముఖ్యంగా సౌత్ ఇండియన్ హీరోలైతే అస్సలు అంగీకరించరు. ఈ విషయంలో నానిని అభినందించొచ్చు. ఈ రోజు రిలీజ్ అయిన సరిపోదా శనివారం సినిమాలో విలన్ గా చేసిన ఎస్జే సూర్య కొన్ని చోట్ల నానిని డామినేట్ చేశాడు. అయినా సరే నాని అంగీకరించాడు. ఆ కోణంలో నానిని మెచ్చుకోవచ్చు. తోటి నటుడు తనను డామినేట్ చేస్తున్నా సరే యాక్సెప్ట్ చేశాడు. అలాగని విలన్ పాత్రను డైల్యూట్ చేయాలని, సూర్య రెచ్చిపోకుండా చూడాలని దర్శకుడి మీద ఒత్తిడి తీసుకురాలేదు. అయితే నాని ఏదో తక్కువ చేశాడని కాదు, కానీ సినిమా కాస్త చూసేలా ఉంది అంటే దానికి హీరో నాని, ఎస్జే సూర్య అనే కారణం. జేక్స్ బాబు బీజిఎం మరో కారణం. అఫ్ కోర్స్ అవసరం లేని సీన్లలో కూడా బీజిఎం లౌడ్ గా ఉంది. దడదడా కొట్టుకుంటూ పోయాడే తప్ప ఆ సీన్లను సరిగ్గా అర్థం చేసుకున్నట్టు అనిపించలేదు. దర్శకుడు వివేక్ ఆత్రేయ గతంలో నానితో అంటే సుందరానికి అనే సినిమా చేశాడు. బహుశా ఆ సినిమా నానికి కూడా అర్థమైందో లేదో గానీ చాలా మందికి అదొక సినిమా వచ్చినట్టే గుర్తులేదు. ఆ టైటిల్ లాగే ఈ సినిమాకి కూడా సరిపోదా శనివారం అనే నాన్ రొటీన్ టైటిల్ పెట్టాడు. గతంలో మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన శనివారం నాది నవలను స్ఫూర్తిగా తీసుకున్నారేమో, కథ కూడా అదేనేమో అనే వార్తలు కూడా వచ్చాయి అప్పట్లో. టైటిల్ కి తగ్గట్టు హీరో తన కోపాన్ని మిగతా రోజుల్లో కంట్రోల్ చేసుకుంటూ శనివారం మాత్రం రెచ్చిపోతాడు. ఇదే నావెల్ పాయింట్ అనుకున్నాడో ఏమో దర్శకుడు. క్రూరుడైన విలన్ పాత్రలో సూర్య ఇరగదీసేశాడు. నిజానికి నానికి మరి ఈ మాస్ యాక్షన్ క్యారెక్టరైజేషన్ పెద్దగా నప్పినట్టు అనిపించదు. చేయలేడని కాదు గాని ఆ పాత్రను ఎలివేట్ చేసే స్థాయిలో సీన్లు, ఎమోషనల్ ఫ్యాక్టర్స్, డ్రామా లేవు. సరిపోదా శనివారం సినిమా జస్ట్ సరిపోయినట్టుగా ఉంది, కానీ పూర్తిగా సరిపోలేదు. సోకులపాలెం ఊరికి మద్దతుగా హీరో, వాళ్ళ పాలిట క్రూరమైన విలన్ గా సూర్య, ఇద్దరు నడుమ కొన్ని సీన్లు ఓకే. లవ్ ప్లాట్ పెద్దగా ఆసక్తికరం కాదు. హీరోయిన్ ప్రియాంకకు నటించడానికి చేయడానికి పెద్ద పనేమీ లేదు ఈ సినిమాలో. నామకే వాస్తే రూల్. అన్నింటికి మించి సినిమా లెంగ్త్ కూడా నెగిటివ్ ఈ సినిమా. ఇంత నిడివిని సమర్థించే జస్టిఫై చేసేంత దమ్ము దర్శకుడికి ప్రెజెంటేషన్ లో కొరబడింది. అందుకని లెంగ్త్ కూడా ప్రేక్షకుడిని నిరాశపరుస్తుంది. నిజానికి కల్కి, మహారాజా తరువాత ఇప్పటికీ ఓ బలమైన సినిమా పడలేదు థియేటర్లో. ఆహా ఓహో అని డప్పు కొట్టిన మిస్టర్ బచ్చన్ మటాష్ అయింది. ఇక డబుల్ స్మార్ట్ అయితే డబుల్ డిసప్పాయింట్మెంట్ చేసింది. మంచి స్పేస్ ఉంది ప్రస్తుతం. నాని సినిమాకు ఇదే ప్లస్ పాయింట్ అయి ఉండాల్సింది, కానీ ఏం చేస్తాం, సరిపోలేదు.